ఆకలిస్తే అన్నం తింటా, నిద్రస్తే నిద్రపోతా, బేవర్స్గా గాలికి తిరుగుతా నేనేలే. ఏదేమైనా గానీ బేవర్స్ గడవలు మాత్రం బాగా ఒప్పుకున్నావురా. ఆడు ఒప్పుకోవాలేంటి నాన్న, ఆడి ఎలాగో బేవర్స్ గాడే కదా. ఇదో చించు మోకంది, ఎప్పుడు చూసి నా మీదే ఎడుతుంది. అమ్మ ఆకలిస్తుంది, త్వరగా తీసుకురావే. అందరికి పెట్టి నా ఒక్కడికే పెట్టలేదు నువ్వు. తీసుకు వస్తున్నాను ఆగరా, కంగారు పెడతావు ఎందుకు? వీళ్ళు నా వంటలు తినడం లేదు, బయట హోటల్ నుండి తెచ్చుకొని మరీ తింటున్నారు. నేను వండింది తినాలంటే మా టానిగాడే, ఆడొక్కడే నా వంటలు తింటాడు. అమ్మా ఇంకా ఎంతసేపు, ఆకలేస్తుంది, త్వరగా తీసుకురా. ఏంట్రా ఇప్పుడు అంత త్వరగా తినేసి గాలికి తిరగడానికి పోవాలో ఏంటి? అంతలా అరుస్తున్నావు? కంగారు పడకరా, ఆగు కాసేపు. ఇప్పుడే బీరకాయ తొక్కలతో బిర్యానీ చేస్తున్నాను, తీసుకొస్తాను. ఇదొకరిది బీరకాయ తొక్కలతో బిర్యానీ అంట. ఇంకా నయం అరటిపండు తొక్కలతో హల్వా చేస్తానన్నది కాదు. ఏంటి అంటున్నారు? నాకు వినబడుతుంది కిచెన్లోకి. అబ్బే అదేం లేదు, నువ్వు ఏది వండినా సూపర్గా వండుతావు అనేసి అంటున్నాను. మీ అమ్మకి ఏది చెప్పినా బాగానే వినబడుతుంది, పాము చెవులు అనుకుంటా. ఎందుకు నాన్న కోరుండి మరీ తిట్టించుకుంటావు? అమ్మని ఇప్పుడు కదపడం అవసరమా? లక్కీ బంగారం, షర్ట్ వేసుకుంటానే. ఇంకోసారి షర్ట్ వేసుకుంటానన్నారంటే మీ బతుకంతా సత్రం దగ్గరే ఉండాల్సి ఉంటది. బావా నాకున్నంత కాలం నువ్వు షర్ట్ కాదు కదా, కనీసం కడ్రైర్ కూడా మార్చుకోలేవు. అమ్మా బీరకాయ తొక్కల బిర్యానీ అన్నావు కదే, ఇదేంటి సాంబార్లోకి ఇలా పలచగా ఉంది? నోరు ముయ్యు ఏడవా, నీకేం తెలుసురా? బీరకాయ తొక్కల బిర్యానీ అంటే ఇలాగే ఉంటది, నీకు తెలియదు, మూసుకొని తిను. సరేలేనే బాబు, ఏదో ఒకటి పెట్టేయే బాబా, ఆకలేసేస్తుంది నాకు. అడగడం మర్చిపోయాను జయ, మన పక్కింటోళ్ళ కుక్క నిన్నటి నుండి కనబడడం లేదంట. మన ఇంటి వైపు ఏమైనా వచ్చిందా అని అడగమన్నారే. అయ్యో కుక్క కనబడడం లేదా? అయ్యో ఎంత మంచి కుక్కో అది, నేను ఏం పెట్టినా వదలకుండా తినేసేది. నిన్న మధ్యాహ్నం కూడా మన ఇంటి దగ్గరికి వస్తే సగ్గు బియ్యాలతో చేసిన సాంబార్ అన్నం పెట్టండి, అది కూడా లొట్టలేసుకొని మరి తిన్నది. మరి కనబడడం లేదంటున్నారు. ఏమే నీ వంటల ప్రయోగం ఆఖరికి జంతువుల మీద కూడా చూపిస్తున్నావా? సగ్గు బియ్యాల సాంబార్ ఏంటే? పాపం అది తిన్నాక ఇంకా అదేముంటది, ఏ పిచ్చెక్కి ఎటు వెళ్ళిపోయిందో ఏంటో. 1 hour later. ఇదేంటిది కడుపులో తేడాగా ఉందా? ఓలమ్మో ఓల్ నాయనో, కడుపు నొప్పి పట్టుకుంది అమ్మో. అమ్మా నానా కడుపు నొప్పి బాబో. కటిక్కరల్లా పల్లెట్టుకొని ఎందుకు అలాగ అరుస్తున్నావు నువ్వు? నాన్నగారు కడుపు నొప్పి అండి బాబు, అసలు తట్టుకోలేకపోతున్నానండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి. మీ అమ్మండిన బీరకాయ తొక్కల బిర్యానీ తినేటప్పుడు లేదురా నీకు కడుపు నొప్పి వస్తుందని, ఇప్పుడు కడుపు నొప్పి వస్తుందా నీకు? ఉండు యాదవ, నీకు ఎలాగే జరగాలి. కడుపు నొప్పితో కరిగిపోతుంటుంటే మీరేంటండి కనికారం లేకుండా మరి మాట్లాడుతున్నారు నాన్నగారు? మరి మేమందరం ఎందుకు హోటల్ నుండి తెచ్చుకొని తింటున్నాము పని లేక? నువ్వు మాత్రం ఏదో పెద్ద పప్పరెట్టర్లాగా మీ అమ్మ వండిన ప్రతిదీ మిక్కేస్తున్నావు. ఇప్పుడేమో కడుపు నొప్పి గుడ్డు నొప్పి అనుకోని దా హాస్పిటల్కి వెళ్దాం యాదవ. తండ్రి కొడుకులు ఇద్దరు జాలీగా తిరగడానికి వెళ్తున్నారా? సినిమాకి వెళ్తారా ఏంటి? సినిమా థియేటర్కి? అవును థియేటర్కే వెళ్తున్నాం, కాకపోతే సినిమా థియేటర్ కాదు, ఆపరేషన్ థియేటర్కి. అయ్యో ఏం జరిగింది? ఏం జరిగిందని అంటున్నావా? ఇదంతా నీ బీరకాయ తొక్కల బిర్యానీ మహిమే. అయ్యి బాబు నాన్నగారు కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను, పదండి మీరు తర్వాత సోదేసుకుందరు. లక్కీ బంగారం, ఏంటి? హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఇప్పుడైనా ఒక చొక్కా వేసుకుంటానే.
మీరు వెళ్తుంది హాస్పిటల్కి, పెళ్లి చూపులకి కాదు. మీరు ఇలా వెళ్తే ఏం నష్టం లేదు, మీరు వెళ్ళొచ్చు. నువ్వు రావేంటి లక్కీ హాస్పిటల్కి? నేను కొంచెం మేకప్ వేసుకొని వస్తానమ్మా, మీరు వెళ్ళండి. అయ్య బాబు, నాన్నగారికి త్వరగా వెళ్ళండి, కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. నోర్మి ఇయ్యాదవా, మీ అమ్మ వండి పెట్టిన అడ్డమైన గడ్డి అంతా తినేసి ఇప్పుడు కడుపు నొప్పు గడుదు గుడ్డు నొప్పు అనుకోని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అదో వంటల పప్పరేటరు, ఈడేమో కటిక్కర్ల పల్లెట్టుకొని అది ఏం వండి పెట్టిన పర్ర పర్ర నవ్వులుకొని తినేస్తుంటాడు. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదురా. ఇదిగో చూడండి, మీరు నన్ను తిట్టినా నేనేం బాధపడను, కానీ నా వంటలు తిట్టారంటున్నారు, బాగోదు చెప్తున్నా. ఒకప్పుడు నాకు పెళ్లి కానప్పుడు ఇంటికి చుట్టాలు బంధువులు అంటూ ఎంతోమంది వచ్చి కలకలలాడేది. కానీ ఏ రోజు నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీ వంటలకు భయపడి కనీసం చుట్టాలు కాదు కదా, చెట్టు మీద కాకిగాడ వాడడం లేదే మన ఇంటి దగ్గర. అయ్య బాబు, నాన్నగారు మీరు మాట్లాడుకొని స్పీడ్గా వెళ్ళండి, నాకు కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. కడుపు నొప్పి తగ్గకపోతే మీ అమ్మ వండిన బీరకాయ తొక్కల బిర్యానీ ఇంకో ప్లేట్ తినరా.